ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హైదరాబాద్ సన్ రైజర్స్ పై 47 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైయర్ 2కి దూసుకెళ్లింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బౌలర్లకు రాజస్థాన్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. 4లు 6లు బాదుతూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో ధ్వంసరచన చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లు ఎవరూ సూర్యవంశీ పరుగుల వద్దకు అడ్డుకట్ట వేయలేకపోయారు. కాగా నిర్ణీత 20 ఓవర్లకు రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 244 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అభిషేక్ హెడ్, కిషన్ల వికెట్లు కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నితీష్ కుమార్ రెడ్డి 38, సలీల్ అరోరా 35, ఇషాన్ కిషన్ 33 పరుగులతో రాణించిన మిగతా వారు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో సన్ రైజర్స్ ఓటమి తప్పలేదు. 19.2 ఓవర్లలో 196 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సత్తా చాటిన ఆర్ఆర్ ఎల్లుండి గుజరాత్లో క్వాలిఫైయర్ 2 ఆడనుంది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హైదరాబాద్ సన్ రైజర్స్ పై 47 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైయర్ 2కి దూసుకెళ్లింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బౌలర్లకు రాజస్థాన్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. 4లు 6లు బాదుతూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో ధ్వంస రచన చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లు ఎవరూ సూర్యవంశీ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయలేకపోయారు. కాగా నిర్ణీత 20 ఓవర్లకు రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 244 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అభిషేక్ హెడ్, కిషన్ల వికెట్లు కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నితీష్ కుమార్ రెడ్డి 38, సలీల్ అరోరా 35, ఇషాన్ కిషన్ 33 పరుగులతో రాణించిన మిగతా వారు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో సన్ రైజర్స్ ఓటమి తప్పలేదు. 19.2 ఓవర్లలో 196 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సత్తా చాటిన ఆర్ఆర్ ఎల్లుండి గుజరాత్లో క్వాలిఫైయర్ 2 ఆడనుంది.